ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందులో విషం కలిపావా? అందరినీ చంపేద్దాం అనుకుంటున్నావా? అందరూ లేవండి. అయ్యో, కడుపు నింపాలని వచ్చిన వారిని ఇలా అనుమానించడం చాలా తప్పు పెద్దావిడ గారు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అమ్మా, నువ్వన్నది నిజమేనమ్మా. ఏదైనా కలిపినా కలుపుంటుంది. ఇంకా నయం, తొందరపడి ముక్క తినలేదు. మేం ఆకలి చూసుకున్నాం కానీ అవని కుట్ర గురించి ఆలోచించలేదు. ఏం కలిపావు ఇందులో? మాట్లాడవేంటి? అందరినీ చంపడానికి ఇందులో ఏం కలిపావని అడుగుతున్నాను. ఏంటమ్మా ఇది? మా మీద ఎంత కోపం పగ ఉంటే మాత్రం ఇంతకి దిగజారుతావా? అనవసరంగా అవనిని తప్పుపడుతున్నారు. నువ్వు నోరు మూయవయ్యా. దీన్ని అస్సలు నమ్మడానికి వీల్లేదు. చిన్న పిల్లని నన్ను కూడా చంపేద్దామనుకున్నావా? సన్మానం బాగా జరిగిందా? ఇంటి దగ్గర నువ్వు బయలుదేరినప్పుడు నీకు ఏం చెప్పాను? ఇటువంటి నిందలు అవమానం తప్పదని చెప్పానా లేదా? అదే జరిగింది. వీళ్ళు మారరే. వీళ్ళ కట్టెలు కాలిపోయిన తర్వాత కూడా వీళ్ళ ఆత్మలు కూడా ఇలాగే ఉంటాయి. సర్దు, మొత్తం సర్దేసేయ్. నా వాళ్ళు అంటూ నువ్వు తినకుండా పరుగున వచ్చేసావు. ఇటువంటి తిట్లు తినడానికా? నీ అత్త నీ మీద ఎటువంటి ప్రతీకారంతో రగిలిపోతుందో చూడు. వీళ్ళ మీద నీకు మమకారం ఎందుకే పిచ్చిదానా? వీళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ రోజులుండరు. తొందరలోనే రోడ్డు మీద గుడిసెలేసుకుంటారు. అటువంటి పరిస్థితి నీకు రాకుండా చూసుకో. ఆ అమ్మవారు మమ్మల్ని చల్లగానే చూస్తుందిలే. అది నీ భ్రమ. ఆగక్క, ఇందులో నేనేం కలిపానో వీళ్ళకి తెలియాలి. చచ్చిపోయినా ఎప్పుడైనా మీరు తినండి. ఇందులో విషం ఉండదు. నా ప్రేమ ఉంటుంది. ప్రేమ చావుని కోరదు. ఇంకా నన్ను ఎవ్వరూ ఆపలేరు. నన్ను కూడా. కూర్చోండత్తా. కూర్చో బావా. మేం తినం.